సహవాసం చేసే భాగ్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మీకు, మాకు, నాకు, మనందరికి కూడా కలుగజేసినందుకు దేవునికి ఎన్నో వందనాలు. తమ్ముడు అన్నట్టు చెప్పాడు కదా! కొన్నామని. మనం కొనడం ఏముంది, మనం ఇవ్వడం ఏంటి అసలని. ఈ జీవితమే మనది కాదు అసల. ఈ జీవితమే నాది కాదు. నేను బ్రతుకుతున్నానంటే ఆయన ఉచితమైన కృప. నేను ఇలా మాట్లాడానంటే ఆయన ఉచితమైన కృప. ఆయనతో మాట్లాడుతున్నాను, ఆయనతో సహవాసం చేస్తున్నానంటే ఇచ్చినటువంటి ఉచితమైన కృప. నా రక్తం ద్వారా నేనేమి కడగబడలేదు. నా రక్తం ద్వారా నేనేమి కొనబడలేదు. నా తల్లిదండ్రులేమి ఆయన స్వరక్తాలతో వాళ్ళేమి మమ్మల్ని నన్ను సృష్టించలేదు గానీ, తల్లి గర్భంలో జన్మించినప్పుడు కూడా పాపం అనే లోకంలో నేను దిగజారిపోతుండగా, దిగజారిపోయిన ఆలోచనలు నేను కలిగి ఉండగా, అలా అంటాడు కదా! జన్మతః మనం పుట్టుకే పాపం. మనం పుట్టడమే పాపం. అలాంటి పుట్టుకలో మనం జన్మించడం కూడా పాపంలోనే జన్మించాం. నా తల్లి పాపంలోనే జన్మింపజేసిందని మాట్లాడుతూ ఉంటాడు కదా దావీదు. అదేవిధంగా ఈ సృష్టిలో ఏది కూడా మనది కాదు. ఎందుకంటే ఒక నిర్దోషమైనటువంటి, ఒక నిష్కలంకమైనటువంటి రక్తం ద్వారా విలువలేని మనల్ని విలువ పెట్టి కొన్నాడు కనుక ఈ జీవితం మనది కాదు. ఈ భౌతిక సంబంధమైనటువంటి వస్తువులు కూడా ఏవి కూడా మనము కాదు. మనం ఆయనతో పెరుగులాడేవారిగా ఉండాలి. ఏ విధంగా పెరుగులాడేవాడిగా ఉండాలంటే, ఆత్మ సంబంధమైనటువంటి పెరుగులాట. యాకోబు ఏ విధంగా అయితే దేవాతి దేవుడితో పెరుగులాడుతున్నాడో, అదేవిధంగా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మనం పెరుగులాడేవారు కాకుండా, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం మనం ఎప్పుడు కూడా పెరుగులాడేవారిగా ఈ లోకంలో మనం జీవించేవారిగా ఉండాలి. దే దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా అది ఆల్రెడీ నేను ఏమనుకున్నానో తమ్ముడు ఆల్రెడీ మాట్లాడాడు. సంఘము గురించి మాట్లాడుకున్నాము. ఎందుకంటే అంచె దినాల్లో ఉన్నాం. కరవ దినాల్లో ఉన్నాం. బహు భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. అపవాది ఏ విధంగా అయితే మనల్ని పొంచాలని, మనల్ని ఆ యొక్క దేవుడి నుంచి దూరం చేయాలని అపవాది పొంచి ఉన్నాడు. మనల్ని ఒక ద్రాక్ష పండులో నుంచి ద్రాక్ష పండ్లు గుత్తులో నుంచి ఊడిపోయినటువంటి ఆ యొక్క ద్రాక్ష పండ్లు ఏ విధంగా అయితే విలువలేనివిగా అంటే విలువ తగ్గిపోతుంది. గుత్తులో ఉండగా అమ్మిన లెక్క వేరు. ఆ యొక్క కింద పడిపోతాయి కదా! ఆ గుత్తులో నుంచి రాలిపోయిన తర్వాత అవి మెత్తగా అయిపోతూ ఉంటాయి. అంటే కొన్ని కొన్ని సార్లు అయి పెద్ద విలువ ఉండదు. తక్కువ పెట్టుకి. ఆయన అనుకున్నంత ఉండదు. కానీ అయి తొందరగా గుత్తులో ఉన్నప్పుడు సజీవంగా ఉంటాయి. గట్టిగా ఉంటాయి. అది రాలిపోయిన తర్వాత కొద్దిగా మెత్తగా అయిపోయి కొంతకాలం అది అన్నంత కాలం ఉండదు. అది కుళ్ళిపోయి పాడైపోతది. మనం తినడానికి కూడా ఉపయోగపడదు. అదేవిధంగా సంఘంలో కూడా మనం అంటుకట్టబడేవారిగా ఉండాలి ఈ లోకంలో. ఎందుకంటే సంఘం దేవుడిని చూసేస్తుంది. దేవుడు ఏర్పరచుకున్నాడు. అనేకమైనటువంటి ప్రవక్తలు ఈ లోకంలో జీవించారు గానీ, దేవుడిని తెలుసుకున్నారు గానీ, ఈ మానవ భౌతిక సంబంధమైనటువంటి ఈ మానవ శరీరం ధరించుకున్నవారు ఎవరు కూడా పరలోకం ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలీదండి. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలీదు. ఆ దేవాది దేవుడికి తప్ప, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి తప్ప, ఆ పరలోకం, ఆ నిత్యత్వం ఎలా ఉంటదో ఎవరు కూడా చూసిన వారు ఎవరు కూడా లేరండి. చనిపోయిన తర్వాత అబ్రహాం గారు, పేతురు గారు ఇలాగా యాకోబు గారు, మోషే గారు వీళ్ళందరూ కూడా నోవహు గారు అందరూ చూసి ఉండొచ్చేమో కానీ, చూసి వచ్చిన వారంటూ ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ఆళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకంలో. ఈ లోకానికి నరరూపిగా వచ్చి మనకి ఒక మాదిరిని చూపించి, నిత్యత్వం చూపించినటువంటి ఒక మార్గాన్ని చూపించినటువంటి దేవాతి దేవుడు ఎరిగి ఉన్నాడు. పరలోక నిత్యత్వాన్ని ఆయనే ఎరిగి ఉన్నాడు. అలా మరలా ఎవరైనా తెలుసుకున్నారు, నిత్యత్వం చూపించగలిగినటువంటి ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో అంటే, అది కేవలం సంఘం మాత్రమే. ఒక దైవజనుడు కాదు, ఒక విశ్వాసి కాదు, ఒక యవనస్తుడు కాదు, విశ్వాసి కుటుంబము కాదు. ఎవరైనా నిత్యత్వం చూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి తర్వాత ఎవరిదైనా చూపించగలిగిన వారు ఉన్నారంటే, అది మాత్రం ఒక సంఘమే. సంఘమే దేవుడిని చూపించగలుగుతుంది. ఈ విధంగా ఈ ఉదయకాల సమయంలో మనము ఆయనతో సహవాసం చేయడానికి ఈ రకంగా మనల్ని కూడుకున్నాడంటే మన మన కృప కాదు, మన నిత్యత్వం కాదు. ఆయన ఉచితమైన కృప ద్వారా మనం ఈ విధంగానే నిలబడ్డాం. ఈ విధంగా అయితే ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో సహవాసం చేయడానికి ఈ ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహించాడు దేవాది దేవుడు. ఎంతోమంది ఈ సమయాన్ని చూడాలని ఆశించారు గాని, మనకంటే చిన్నవారేమీ చనిపోయారు. పెద్దవారేమో అందమైన వారు చనిపోయారు. ఎంతో డబ్బున్నవారు ధనికులు కూడా చనిపోయారు. ఎందుకు పనికిరాని మనందరినీ కూడా ఈ ఉదయకాల సమయంలో ఆయన పాదాల కింద, ఆయన పాదాల కింద, ఆయన సన్నిధిలో, ఆయన సజీవమైనటువంటి సన్నిధిలో మనల్ని నిలబెట్టుకున్నాడంటే
ఆయన ఉచితమైన కృపే, మన కృప కాదండి. ఆ దేవాది దేవుడిని మనం తలుచుకుని జీవిస్తున్నప్పుడు, ఆయనతో మనం సహవాసం చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా సజీవంగానే ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఎవరండి? సజీవుడండి. సజీవుడు, ఉనికిలో ఉన్నవాడు. ఉనికిలో ఉన్నవాడు గనుక, ఉనికిలో ఉన్నవాడంటే సజీవుడంటే బ్రతికున్నవారే కాబట్టి, మనం కూడా సంఘంతో మనం సహవాసం చేస్తున్నామంటే, బ్రతికి నిత్యం కూడా సత్యాన్ని అనుసరించి మనం జీవించి సంఘానికి ఒక మాదిరికరంగా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనందరం కూడా జీవించేవారిగా ఉండాలని నేను ఈ ఉదయకాల సమయంలో మీతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతోను నాతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. అంటే సంఘం అసలు ఏంటి? సంఘం అక్కడ సంఘం ప్రాముఖ్యత ఏంటి? సంఘం అనుకుంటాం కదా! ఏదో పెద్ద పెద్ద అంతస్తులు కట్టేస్తే, ఇటుకలతో కట్టేస్తే, పెద్ద పెద్ద సంఘాలు కడితే గొప్ప సంఘం అని మనం అనుకుంటున్నాం. కానీ అది కాదు. ఇటుకలతో కట్టబడిన సంఘం కాదు. సా అంతస్తులు 6 అంతస్తులు, 5 అంతస్తులు పెద్ద పెద్ద మేడలు ఉంటే అది సంఘము కాదు. విశ్వాసుల సంఘం కట్టబడేవారుగా ఉంటే, విశ్వాస జీవితం విశ్వాసులకి మాదిరిగా ఒక సమాజంగా మనం ఏర్పడ్డామంటే అది విశ్వాస సమాజం. సంఘాన్ని విశ్వాస సమాజంగా మనం చూస్తున్నప్పుడు అది సంఘం. విశ్వాసంలో మనం జీవించేవారుగా, విశ్వాసంలో మనం నడుచుకునేవారుగా, ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా అవిశ్వాసంతో కాదు కానీ విశ్వాసంతో జీవిస్తూ సజీవంగా జీవిస్తే మనతో ఆయన సహవాసం చేయడానికి మన హృదయాంతరంగా వెళ్ళేటటువంటి దేవుడు కనుక ఆయనతో మనం సహవాసం చేసేవారుగా మనం ఉండేవారుగా ఉండాలి. నిత్యం కూడా అనుసరించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన సజీవుడు కనుక పాపానికి చోటు ఎక్కడ ఇస్తామండి మనం ఎప్పుడైనా సరే? ఈ లోకాన్ని మనం ప్రేమిస్తున్నట్టయితే లోకానుసరమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి నా జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు ఆయన్ని మనం అనుభవిస్తే ఇక్కడ కూడా పాపానికి చోటివ్వం. పాపపు ఆలోచనలు మనం పూర్తిగా ఆయనలో లీనమైపోతాయి. ఆయనతో మనం సహవాసం చేసేవారుగా నిత్యం కూడా ఆ సమయం, ఈ సమయం అని కాదు. ఆదివారం ఒక్క రోజే కాదు గానీ, సోమవారం మొదలుకొని శనివారం వరకు కూడా పరిశుద్ధంగా ఆచరించి, పరిశుద్ధంగా నిత్యం కూడా ఆయనతో సహవాసం చేస్తే ఎక్కడ కూడా పాపానికి చోటివ్వం. ఎప్పుడు కూడా అపవాది మనం శోధించదు. మనం లోకానుసారంగా అపవాదికి మనం చోటిస్తే ఎప్పుడు మింగుదామని ఎదురు చూస్తూ ఉంటాడు. అనేక రకాలుగా ఎదురు చూస్తూ ఉంటాడు అపవాది. మనం ఆ మాదిరిగా ఉండకుండా సజీవమైన రాళ్ళు వలె, సజీవమైన మందిరం వలె మనం జీవించేవారిగా ఉండాలి. సంఘం అంటే అసలు సంఘం అంటే ఏంటి? సంఘం ఎందుకు పెట్టాలి? దేవుడు సంఘాన్ని ఎందుకు నిర్మించాడు? దేవాది దేవుడు అని మనం తెలుసుకోగలగాలి. అసలు సంఘం అంటే ఏంటి అన్నది, సంఘం దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు అన్నది మనం తెలుసుకునేవారుగా ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు లేకపోతే ఈ జీవితానికి ఈ జీవితం ఏ విధంగా అయితే ఏకాకి అయిపోతుందో, తల్లిదండ్రులు లేకపోతే ఈ లోకం మనము ఏకాకమై ఏ విధంగా అయితే మనం అలా పుట్టగలమా? పుట్టలేం. అదేవిధంగా మనల్ని కన్నారు అంటే, మనల్ని ప్రేమిస్తున్నారు అంటే, మనల్ని వాళ్ళతో సహవాసం చేస్తున్నామంటే, ఆళ్ళు మనం పుట్టించకపోతే ఈ సహవాసం అన్నది ఉండదు. యా ఏకాకి అయిపోతామన్నమాట. యా యా ఎక్కడో కొంతమంది కనేసిన తర్వాత కొన్ని కొన్ని సార్లు రోడ్డు పక్కల పడేస్తూ ఉంటారు. ఆళ్ళ జీవితాలు ఏ విధంగా అయిపోతూ ఉంటదంటే, ఆ ప్రేమకి కొద్దిగా కరువవుతా ఉంటారు. మనల్ని తల్లిదండ్రులు లేకపోతే ఏ విధంగా అయితే ఉంటామో, మనం మనం ఏకాకం అయిపోతాం. అదేవిధంగా సంఘం సంఘంలో కూడా ఆత్మీయటువంటి జీవితంలో మనం జీవించాలంటే సంఘంలో లేకపోతే మన ఆత్మీయ జీవితంలో ఒంటరి అయిపోయేవారుగా ఉంటాం. ఒంటరిగా మిగిలిపోతూ ఉంటాం ఆత్మీయమైన స్థితిలో. సజీవమైన శరీరం దానికే కాదు కానీ ఆత్మానుసారంగా మనం ఒంటరి అయిపోతాం. ఏకాకం అయిపోతాం ఆత్మానుసరితం. గమ్యం లేనటువంటి వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఎందుకంటే సంఘంలోకి వస్తూ ఉంటాం. సంఘమే కదా! సంచే కదా! సన్నిధే కదా! అని మనం ఒక్కొక్కసారి అనుకుని కొద్దిగా తక్కువ చూపు కలిగి ఉంటాం. చిన్న చూపు కలిగి ఉంటాం సంఘం పట్ల. అంటే మనం ఒక్కొక్కసారి ఈ లోకానుసరమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఆలోచన ద్వారా సంఘం మీద ఒక్కొక్కసారి కోపం ఇస్తూ ఉంటాం. సంఘ నాయకుల మీద కూడా ఒక్కొక్కసారి కోపం ఇస్తూ ఉంటాం. కోపం ఇచ్చి మనం అంటూ ఉంటాం కదా! ఇంక రాను, చర్చికి రాను, సంఘానికి రాను అంటారు. ఎందుకంటే ఈ సన్నిధిని నిలబెట్టింది ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన ఉచితమైన కృప ద్వారానే ఈ యొక్క సంఘాలు నిలబెట్టబడ్డాయి. ఎందుకంటే ఈయన ఇక్కడ సంఘం నిలబడిన తర్వాత పాస్టర్ గారు తర్వాత తమ్ముడు తర్వాత ఇంకోరు వస్తారు. ఎప్పుడు కూడా మనుషులు మారుతా ఉంటారు కానీ సన్నిధి ఇక్కడే ఉంటది. ఎప్పుడు కూడా ఆ దేవాది దేవుడు, ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునుపే మనల్ని చూస్తున్న దేవుడు. ఎందుకంటే సంఘాన్ని కూడా అదే మాదిరిగా సంఘానికి నిత్యం కూడా మనుషులు మారుతూ ఉంటారు కానీ దేవుడు మాత్రం మారడు. నిత్యం కూడా ఇక్కడే ఉంటాడు దేవాతి దేవుడు.
నిత్యం కూడా మనుషులతో సహవాసం మనుషులతో విశ్వసించగలిగి మనుషులతో సహవాసం చేసేదానికి ఆయన ఎప్పుడు కూడా సంఘంలో ఉంటాడు. అంతేగాని మనము సంఘం మీద, సంఘ నాయకుల మీద కోపమిచ్చి సంఘానికి రాకుండా ఉండడం అనేది మనం ఆత్మీయ స్థితిని పోగొట్టుకునేవారుగా ఉంటాం. ఎందుకంటే తక్కువ చూపు కలిగి ఉండకూడదు. శరీరానికి మరణం ఉంది కానీ, ఈ లోకంలో ఆత్మకు మరణం లేదండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ యాత్రా జీవితం కలిగి ఉన్నాం. కేవలం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయిన జీవితాలు జీవిస్తున్నాం మనం. నీటి బుడగ వంటి జీవితాలు జీవిస్తున్నాం. బయటికెళ్తాం మళ్ళీ వస్తామో రామో కూడా తెలీదు. అటువంటి జీవితాలు కలిగి ఉన్నాం మనందరము కూడా. అటువంటి జీవితం బయటికెళ్ళిన తర్వాత వస్తారో రామో తెలీదు. శరీరాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టవలసిన వారమే. కానీ శరీరానికైతే ఒక 70 సంవత్సరాలు, 65 సంవత్సరాలు బాగా ఎక్కువ పోతే 80 సంవత్సరాలు ఉండొచ్చేమో కానీ, ఎప్పుడైనా మరణం మాత్రం పొంచి ఉన్నది. ఖచ్చితంగా ఈ శరీరాన్ని మనం అందరం కూడా విడిచిపెట్టవలసిన వారమే. కానీ శరీరానికి మరణం ఉంది కానీ, ఆత్మకు మాత్రం మరణం లేదు. ఆత్మతో మనం ఆయనతో పెనుగులాడేవారుగా, ఆత్మానుసారంగా ఆయనతో పెనుగులాడేవారుగా ఉంటే, ఆయన మన హృదయంలో రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఆహ్వానించలేకపోతున్నాం ఆ పరిశుద్ధమైనటువంటి దేవాది దేవుడిని. ఎందుకంటే సంఘాన్ని చాలా ప్రాముఖ్యంగా కొన్నాడు దేవాది దేవుడు. ఎందుకంటే మనం ఈ లోకంలో బంగారం చాలా ప్రాముఖ్యమైనది. వెండి కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆ దేవాది దేవుడు వెండితోనో, బంగారంతోనో మనల్ని కొనలేదు. ఒక నిర్దోషమైనటువంటి, ఒక నిష్కళంకమైనటువంటి రక్తం ద్వారా, ఒక పాపం లేనటువంటి, ఒక పుణ్యాత్మైనటువంటి రక్తం ద్వారా మనం విలువ లేనివని మన జీవితాన్ని విలువ పెట్టి కొన్నాడు ఆ దేవాతి దేవుడు. ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఎందుకంటే ఆయనలో ఏ మచ్చ అయినను, ఏ డాగ్ అయినను, ఒక పాపమైనటువంటి కూడా ఆయనలో లేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, బైబిల్‌లో చదువుతూ ఉంటారు. కానా విందులో ఆ దేవాతి దేవుడు ఆ యొక్క ద్రాక్షరసం అయిపోయినప్పుడు తల్లి ఏ విధంగా అయితే పిలిచింది కదండీ! పిలిచినప్పుడు అయిపోయినప్పుడు వాళ్ళందరూ సిగ్గుపడతారన్నప్పుడు ఏ విధంగా అయితే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువాని పిలిచినప్పుడు దానిలో నీళ్ళలో నింపమని చెప్పినప్పుడు ఆ దేవాతి దేవుడు ఏమని పిలిచాడని అమ్మా అని పిలిచాడు. ఇప్పుడు నాతో పని ఏమని అమ్మా అని పిలిచాడు దేవాతి దేవుడు. అదే దేవాతి దేవుడు తన కడుపును తన శరీరదాయకంగా పుట్టించిన తల్లిని అంత ప్రేమగా పిలిచినటువంటి మహోన్నతుడైన దేవుడు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ కూడా ఉంది కదండి. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని చంపుదామని వచ్చినప్పుడు ఆ దేవాతి దేవుడి దగ్గరికి తీసుకొస్తే ఈయన ఏం చెప్తాడని కొంతమంది రాళ్లతో ఆవిడని చంపాలని ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ దేవాతి దేవుడు చెప్పినప్పుడు మీలో పాపం లేనివాడు ఎవరైనా మొదట ఏంటే పాపం చేసిందని ఈవిని ఆ, చంపుదామని ఆయన వచ్చినప్పుడు మీరు పాపం లేనివాడు మొదటగా రాయి వేయనని ఆ దేవాది దేవుడు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఎవడు కూడా రాయి వేయకుండా వెళ్ళిపోతారు. ఆ దేవాది దేవుడు నేల మీద ఏదో రాస్తూ ఉంటాడు. అయిపోయిన తర్వాత అన్న తర్వాత ఎవరు కూడా చిన్నవారు కూడా సైతం వచ్చారు రాయి వేసి చంపడానికి. అన్నప్పుడు పాపం లేని వాడు రాయి వేయమన్నప్పుడు ఏ విధంగా అయితే ఎవరు కూడా రాయి వేయకుండా వెళ్ళిపోయారో, అప్పుడు ఆ దేవాతి దేవుడు ఆ యొక్క వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ అని ఏమని పిలిచాడండి? అమ్మా అని పిలిచాడు. అంత నిష్కలంకమైనటువంటి ప్రేమ అండి. అంత నిర్దోషమైనటువంటి ప్రేమ అండి మన దేవాతి దేవుడు. ఎవ్వరికి పొందలేనటువంటి కృప. ఏంటంటే ఆత్మానుసారంగా మనకి ఆయనతో అనుభవిస్తే ఈ లోకంలో ఏది పెద్ద మనకు అక్కరలేదండి. అనిపించదు కూడా. ఎప్పుడు కూడా ఆయనతో సహవాసం చేయగలిగితే ఈ లోకంలో పెద్ద పెద్ద ఆలోచనలు మనకు రాదు. ఏదో ఇల్లు కట్టుకోవాలనో, ఏ ఏ పెద్ద పెద్ద బళ్ళు కొనుక్కోవాలనో, వాహనాలు కొనుక్కోవాలనో, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు పెద్ద ఉండవు. ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తే నిత్యం కూడా. ఎందుకంటే బతితో మనం చనిపోయిన తర్వాత ఏది కూడా మనం ఈ లోకంలో పట్టుకెళ్ళలేము కనుక నిత్యం కూడా ఆయనతో సహవాసం చేస్తే ఆయనతో మన హృదయాలలోనికి రావాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే ఏపీసీ పత్రిక 5వ అధ్యాయము 26, 27 కూడా చూద్దామండి ఒకసారి. 26, 27 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయము 26వ వచనం. ఎపిఎస్సి పత్రిక 5వ అధ్యాయం 20. ఒక్క నిమిషం అండి, నేను కూడా ఒకసారి తీస్తాను. ఎపిఎస్సి పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో క్షమించాలి, 26 దీంట్లో రాసుకున్నాను. అది కలంకమైనను ఎపిఎస్సి పత్రికలోనే ఉంది అది అధ్యాయం. అది కలంకమైనను ముడతైనను అటుది ఏదైనాను సరే లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘం తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము వాక్యము చేత దాన్ని పవిత్రపరిచి
పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనకు తానుగా అప్పగించుకోనండి. ఎందుకంటే ఆ దేవాది దేవుడు కళంకమైనను, ముడతైనను, మచ్చైనను ఎటువంటి మచ్చ లేనటువంటి మహాపుణ్యాత్ముడండి, మహాపరిశుద్ధుడండి. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే ఆ దేవాది దేవుడు నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అని ఒక సవాలు విసిరాడండి. ఆ యొక్క దేవాది దేవుడు ఇప్పుడు కూడా ఆయనలో పాపం ఉందని ఎవరు కూడా నిర్ధారించలేకపోయారు. అట్టి నిర్దోషమైనటువంటి మచ్చ అయినటువంటి కలంకమైనటువంటి ముడతైనటువంటి మహాపుణ్యాత్ముడైన దేవాది దేవుడు కనుక నిర్దోషమైన సంఘము గల మహిమ గల సంఘములో మనం జీవిస్తున్నాం. ఆయన మనల్ని నిలబెట్టుకున్నాడు. వాక్యంతో మనం ఉదకస్తాం అంటే వాక్యం ఎప్పుడు కూడా అనుభవిస్తూ అంటే వాక్యాన్ని చదివేవారిగా, వాక్యంతో మనం సహవాసం చేసేవారిగా, ఉదకస్థానం చేసేవారిగా ఉండాలి. దానిని ఆ పరిశుద్ధ దేవుడు పవిత్రపరుస్తాడు. మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకంటే మహిమగల సంఘంలో మనం ఆయనతో మనం సహవాసం చేస్తున్నాం కనుక సమస్తమును ఆయనకు శిరస్సుగా సంఘానికి ఆ దేవాది దేవుడు ఎలా ఉన్నాడండి? శిరస్సుగా ఉన్నాడు. శిరస్సుగా ఉంటే మనం ఎలా ఉన్నాం? అవయవాలుగా ఉన్నాం. ఈయన లోకంలో ఈ సంఘంతో మనం మన సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నప్పుడు శిరస్సు ఏం చెప్తే అదే పాటిస్తుంది. ఈయన శిరస్సుగా ఉన్నాడు దేవాది దేవుడు. మనం అవయవాలుగా ఉన్నాం కనుక ఆయన మాదిరిగా ఆయన సత్యాన్ని ఏ విధంగా అయితే మనకు పరిచయం చేశాడో, ఏ విధమైన మాదిరిని చూపించాడో అదే విధంగా మనం చూపించగలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని కొన్నాడండి. ప్రేమ చేత క్రీస్తులు మనల్ని కొనబడ్డాడు దేవాది దేవుడు. ఎందుకంటే ఏ పాపమే తెలియని ఆయన, ఏ పాపం ఎరగనటువంటి ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం తనకు తానుగా అప్పగింపబడి మన కోసం ఒక నిర్దోషమైనటువంటి రక్తాన్ని మన కోసం చిందించాడు. ప్రేమ చేత మనల్ని కొన్నాడండి. ఎందుకంటే వజ్ర వేడిలతో మనల్ని కొనలేదు కనుక, వెండి బంగారాలతో కొనలేదు కనుక మనల్ని ఆ మాదిరిగా ఒక నిర్దోషమైనటువంటి రక్తం ద్వారా మనం కొన్నాడు కనుక సంఘం చాలా ప్రాముఖ్యమైనది. మరి శరీరానికి ఏ విధంగా అయితే ఊపినిస్తుందో ఆత్మీయ జీవితానికి కూడా సంఘం ఆ విధంగానే ఉపయోగపడుతుంది. ఎందుకంటే సంఘం మన జీవితాలకి శిరస్సుగా ఉంది కనుక అట్టి శిరస్సుగా ఉన్నటువంటి సంఘానికి మనం లోబడేవారిగా జీవించేవారిగా మనం ఏ విధంగా అయితే మనల్ని కొత్త వారిని ఏ విధంగా అయితే మన సంఘములకు వచ్చినప్పుడు మనం ప్రేమిస్తున్నామో మన ప్రేమ ఆయన ఏ విధమైన ప్రేమ చూపించాడో మనం కూడా కొత్త వారిని ఆహ్వానించినప్పుడు కొత్త వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ విధమైనటువంటి మన ప్రేమ ఆయన చూపించిన ప్రేమ మనం చూపించగలిగినట్టయితే సంఘం బలపరచబడుతుంది. ఎందుకంటే ఏదో బిల్డింగ్లు కట్టినంత మాత్రాన మనం సంఘం కట్టబడినట్టు కాదండి. విశ్వాస సమాజం అనే విశ్వాసుల ద్వారా సంఘం అనే విశ్వాసులు సమాజం మనం కట్టబడేవారుగా ఉండాలి. విశ్వాసుల సంఘం కట్టబడితే ఎప్పుడు కూడా నిత్యం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక్కోసారి అనుకుంటాం సంఘానికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకంటే టీవీల్లో కూడా కొన్ని వాక్యాలు వచ్చేస్తున్నాయి. అనేక రకమైనటువంటి వాక్యాలు వస్తున్నాయి, మనం వింటున్నాం. ఎందుకు రావాలి, మనం ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నాం కదా, చెప్పే వాక్యాలే కదా అనుకుంటాం. సెల్లో వచ్చినాయి ఇప్పుడు యూట్యూబ్లో అనేకమైనటువంటి వాక్యాలు. యూట్యూబ్లో ఇలా నొక్కితే బోల్డ్ వాక్యాలు వచ్చేస్తున్నాయి. చూస్తా ఉండండి, వాక్యం మొబైల్లో చూస్తూ ఉంటాం, వాక్యం చూస్తూ ఉంటాం. ఆ మధ్యలో ఏదో చిన్నగా యాడ్ వస్తూ ఉంటుంది. ఒక యాడ్ వచ్చాక యాడే కదా ఇలాగ అన్నాం అనుకో, అది ఏదో పక్క ఇంకొక దాంట్లో తీసుకెళ్తుంది, అది ఇంకో దాంట్లో తీసుకెళ్తుంది. అలాగ మనం చూడాలనుకున్నది ఏం చూడలేము. ఈ లోకం చూడాలన్న వాక్యం చూడలేము. అది ఎక్కడికో లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. గమ్యం లేని ప్రయాణంలాగా అలా చూస్తూ ఉంటే ఎక్కడికో లాక్కెళ్ళిపోద్ది. మనం వినాలనుకున్నదేమో వినాలనుకున్న వాక్యం వినలేము. అలాగలగా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అపవాది మన చేతిలో పెట్టుకున్నాం, చాలా జాగ్రత్త. సంఘంతో మన సహవాసం చేసేవారిగా ఉండాలి ఈ మొబైల్ ద్వారా. ఎందుకంటే ఆ దేవాది దేవుడు ఉపవాసం చేసి 40 దినాలు ఉపవాసం చేసినప్పుడే అపవాది ఆయన శోధించిందండి. మనం ఎంత వారమండి? అపవాదే శోధించింది. అంత లోకమంతా చూపించి నువ్వు నాకు నమస్కారం చేస్తే ఇదంతా నీ పాద కింద పెడతానంటుంది. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఆ దేవాది దేవుడే సృష్టికర్త నుండి ఆయనకు చూపిస్తుందండి. మనం ఎంతటి వారు? చాలా జాగ్రత్తగా సంఘంలో కట్టబడేవారిగా. హృదయం చాలా చెడ్డది, చాలా వ్యాధి గలది. దాన్ని చాలా మనం జాగ్రత్తగా కాపాడుకునే వారిగా ఉంటే సన్నిధిలోకి వస్తే దైవజనుడు మాట్లాడేది మనం వినగలుగుతాం, మనం చెప్పేది వినగలుగుతాం. ఇంకొక ఆలోచన ఉండదు. ఎందుకంటే
ఇలాగా భౌతిక సంబంధమైనటువంటి మనము ఈ వీటిని మనం ప్రేమించేవారిగా ఉండకూడదు. సంఘంలో కట్టబడేవారిగా ఉండాలి. ఎందుకంటే పేతురు అనే బండ మీద సంఘం కట్టబడుతుంది అంటున్నాడు. అంటే పేతురు ద్వారానే అపోస్తలుడైన పౌలు ద్వారా సంఘాలు కట్టబడకపోతే దేవాది దేవుడు సంఘం కట్టించాడంటే మనము విశ్వాస జీవితంలో ఆ యొక్క రాజ్యంలో నిత్య జీవ రాజ్యాన్ని మనం ఎరిగేవారిగా చూసేవారిగా ఉండాలని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆశిస్తున్నారు. ఎందుకంటే అలా మనం కట్టబడాలి. సజీవమైనటువంటి రాళ్ళు వలె, ఆత్మ సంబంధమైనటువంటి మందిరాల వలె మనం కట్టబడాలని సత్యవాక్యం గ్రంథంలో మనం ఆ దేవాది దేవుడు రాయించాడు. సజీవమైనటువంటి రాళ్ళు. ఎందుకంటే మనమే ఒకరికి మాదిరికరం. మనమే ఒక మాదిరి మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక ఒక మాదిరికరమైనటువంటి జీవితం జీవించేవారిగా ఉండాలి. సజీవమైనటువంటి రావుల వలె ఆత్మ సంబంధమైనటువంటి మందిరం వలె మనం జీవిస్తున్నాం కనుక ఆత్మ సంబంధమైనటువంటి సమాజంగా మనం ఏర్పడాలి. ఎందుకంటే ఎందుకు అలా సంఘంలోకి ఎందుకు రావాలండి? సంఘంలో ఇంటికాడ కూర్చొని కూడా ఆదరించుకోవచ్చు కదా అనుకుంటే చాలా భద్రత కలిగి ఉంది దానికి. సంఘానికి దేవాతి దేవుడు శిరస్సుగా ఉన్నాడు కనుక ఆయన శిరస్సుగా ఉండి మనల్ని అందరినీ కూడా కాపాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గొర్రెలు ఉంటాయి కదండి. గొర్రెలు ఉన్నప్పుడు ఎలా వదిలిపెట్టేస్తే ఓపెన్ ప్లేస్లో వదిలిపెడితే అలా 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 వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగలాగా చెదిరిపోతూ ఉంటాయి. ఆ గొర్రెలకు అప్పుడు ఏం చేస్తాడు, ఒక తొట్టి అదే ఒక పెడతా ఉంటాడు. ఏదైనా వచ్చిన ఆ చుట్టూ కూడా ఒక కంచె లాంటిది వేసి ఆ యొక్క దాంట్లో ఒక నివసింప చేస్తూ ఉంటాడు. వాటిని ఉంచుతూ ఉంటాడు. ఎందుకంటే ఏదైనా వచ్చినా ప్రమాదం వచ్చినా కానీ ఏ యొక్క జంతువుల నుంచి అయినా సరే ఏదైనా సరే ప్రమాదం వచ్చినప్పుడు గుంపుగా ఉంటే పెద్ద దాడి చేయడానికి బయట నుంచి ఏమైనా వచ్చినప్పుడు అవి పెద్ద బలంగా ఉండవు. ఎందుకంటే దాంట్లో ఆ తొట్టులో ఉంటే బలంగా ఉంటాయి. అలాగే ఆ విధంగానే మనల్ని కూడా ఆ దేవాది దేవుడు ఒక సంఘముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మనల్ని భద్రంగా కాపాడుతున్నాడు. ఎందుకంటే సంఘము ద్వారానే ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఒక వ్యక్తి ఒక సమాజంగా ఉన్నాడు కనుక మనం కూడా ఆయనతో మనం సహవాసం చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే ఏక ఈయన ఏక వ్యక్తి ఏక దేవుడే కాదు కానీ ముగ్గురు వ్యక్తుల సమూహంగా ఉన్నటువంటి త్రియొక మూర్తి ఈ దేవాతి దేవుడు. త్రియొక మూర్తి. ఎందుకంటే దేవతల సమాజం లేక మునుపు, మనుషుల సమాజం లేక మునుపు దైవ సమాజం అనేది ఉందండి. దైవ సమాజం అనేది పరలోకంలో నిత్యత్వంలో ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఏకమైనటువంటి దేవతి దేవుడు సమూహం దైవ సమాజం ఉంది. మనల్ని ఆ విధంగా ఆ దేవతి దేవుడు ప్రతిబింబించాలని ఆయన ప్రతిబింబించాలంటే మనము ఈ లోకంలో కట్టుబడి వారిగా ఉండాలి. అంటే ద్రాక్ష పండ్లు గుర్తు ఏ విధంగా అయితే ఉన్నప్పుడు ఏ విధంగా అయితే విలువ కలిగి ఉంటుందో ద్రాక్ష పండ్లు గుర్తు, ఆ విధంగా సంఘంలో మనం అందరం కూడా దానికి అంటుపెట్టుకునే వారిగా ఉండేవారిగా ఉంటే మనతో ఆయన మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం కొంతమందికి ఈ భూలోకంలో కొన్ని సంఘాలు ఉన్నాయి, కొన్ని విశ్వాసులు ఉంటున్నారు. కానీ ఎందుకంటే కొంతమంది ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది మన విశ్వాసాన్ని ఇలాగా ఇలాగా చెదిరిపోయేలాగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, జీవింపజేస్తూ ఉంటారు. ఎందుకంటే దైవజనాన్ని వారు కొంతమంది కూడా ఎందుకంటే వారు సేవ చేయించుకుంటూ ఉన్నారు ఈ లోకంలో. కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది సేవ చేయించుకుంటూ ఉన్నారు. వాళ్ళ చెప్పులు మోయడం కానీ, వాళ్ళ బ్యాగులు మోయడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళని కనుపరుచుకోవడానికి వాళ్ళ పరిచయం జరిగించుకున్నారు. వారు పరిచయం చేసుకున్నారు. కానీ దేవాతి దేవుడు అంటాడు కదా, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చూడండి ఒకసారి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనములుగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. ఎందుకు వచ్చాడండి ఈ దేవాతి దేవుడు? మనకు పరిచర్య చేయించడానికి వచ్చాడండి దేవాతి దేవుడు. ఎందుకంటే దేవుడై ఉండి ఇక్కడ ఈ లోకంలో కొంతమంది భౌతిక సంబంధమైనటువంటి వారు సేవ చేయించుకున్నాడు. కానీ దేవాతి దేవుడై ఉండి కూడా, సృష్టికర్త ఉండి కూడా, ఒక ప్రభువై ఉండుగా కూడా, ఈ సృష్టిని కలగజేసిన వాడై ఉండుగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా మనకు పరిచర్య చేయించడానికి దేవుడికి ఒక పరిచారకుడిగా, మనకి ఒక పరిచారకుడిగా మనకి ఈ లోకంలోకి వచ్చి
ఆయన పరిచారికలుగా ఉన్నాం. ఎందుకంటే ఆయనలో మనం అంటగట్టబడేవారిగా ఉండాలి. అంటగట్టబడేవారుగా ఆయనతో మన సహవాసం ఉండగలిగితే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 3:15లో కూడా చూసినట్లయితే, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సగం. ఎందుకంటే ఆలస్యం అయిపోతుంది అనుకుంటున్నాం. దేవుడు వస్తా దేవుడు రాకడ ఇంకా ఆలస్యం అయిపోతుంది. ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. నావోహ అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచో దేవాతి దేవుడు వస్తారు అని ఎదురు చూస్తున్నాం. అనుకున్నాం అనుకుని మనం అనుకున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు మళ్ళీ అదిగో వస్తాను ఇదిగో వస్తాను అనుకుంటాం. కానీ ఒక ఆలస్యం చేసిన యెడల మనల్ని దేవాది దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో సజీవమైనటువంటి దేవుని సన్నిధిలో సజీవంగా మనం జీవించాలని, సజీవంగా మనం ఉండాలని, సత్యాన్ని కలిగి మనం జీవించాలని ఆ దేవాతి దేవుడు మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. కింద కూడా చదవండి, అదే వచనం. అయ్ 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 రాయిచున్నాను. అయ్ సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. ఈ దేవాది దేవుడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు సత్యానికి మూల పురుషుడు. సత్యానికి ఒక మాదిరిని చూపించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సత్యాన్ని మనకు పరిచయం చేసినటువంటి దేవాది దేవుడు. సంఘం కూడా సత్యాన్ని కూర్చున్నటువంటి మాటలే మాట్లాడగలిగేవారిగా ఉండాలి. ఈ దేవాది దేవుడిని అప్పగింపబడినప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా పొంతు పిలాతు ఏమని అడుగుతున్నాడు? ఎందుకంటే ఆయన ఏం చెప్తాడు అని ఇందామని చూస్తున్నాడు. ఎందుకంటే అనేక రకాలుగా మాట్లాడుకున్నప్పుడు పొంతు పిలాతు కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇలా యూదుల రాజు అంటున్నారు నిజమేనా అని ఆయన ఆయన అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ దేవాది దేవుడు ఏమన్నాడు? నీవన్నట్టే కదా, నీవన్నట్టే అన్నాడు. ఎందుకంటే ఆయన సత్యానికి అసత్యానికి ఎక్కడ కూడా త్రోవ ఉన్నటువంటి మహాపుణ్యాత్ముడైన దేవాతి దేవుడు. ఎందుకంటే ఆయన సత్యాన్ని మాట్లాడేటటువంటి పుణ్యాత్మైన దేవుడు. ఎందుకంటే ఆ దేవాది దేవుడు సత్యాన్ని గురించి, ఎందుకంటే అసత్యం అనేది ఎలా ఉంటుందంటే, సత్యం అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం సత్యం, లేనిది ఉన్నట్టు మాట్లాడితే అది అసత్యం అవుతుంది. కనుక సత్యాన్నే మాట్లాడడం దేవాది దేవుడు. పొంతు పిలాతు నీ సిలువ వేయలేక ఆ సిలువను అప్పగింపకడక చెదరుకొని వెళ్ళిపోయాడు కదండి పొంతు పిలాతు. ఆ విధంగా మనం కూడా సంఘంలో సత్యముగా ఉండేవారుగా ఉంటే, ఎందుకంటే సత్యం ఆ దేవత దేవుడు పిలాతుతో అంటున్నాడు కదా, ఈ రాజ్యంలో నువ్వు యూదుల రాజు అన్నప్పుడు నీవు అన్నట్టే అన్నాడు. ఏంటి ఈ దేవత దేవుడు రాజు అంటే ఈ లోకంలో కాదండి, భౌతిక సంబంధమైనటువంటి ఈ భూలోకంలో కాదండి, నిత్యత్వంలో రాజు అండి. నిత్యం కూడా పరలోక రాజ్యంలో రాజు. ఎందుకంటే ఆ పరలోకంలో పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క రాజ్యానికి రాజు అయి ఉన్నాడు. మనము ఆయనతో సహవాసం చేసేవారుగా, ఆ సత్యమూర్తితో మనం సహవాసం చేసేవారుగా ఉంటే, సత్యాన్ని ఎవరైనా కనపరచగలిగినారంటే ఆ దేవాది దేవుడే. మనం కూడా ఒక మాదిరికరమైనటువంటి సంఘముగా సత్యాన్ని అనుసరించి ఆ సత్యమూర్తితో మనం సహవాసం నిత్యం కూడా ఉండేవారుగా ఉంటే ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆ లోకంలో సత్యవంతులకు మాత్రమే మార్గం, సత్యవంతులకు మాత్రమే చోటు ఉంది అక్కడ. సత్యాన్ని అనుసరించే వారికే చోటు ఉంది. ఎందుకంటే మనం ఒక చూడండి, ఏదైనా ఒక గొడవ జరుగుతుంది, ఇతర గొడవ జరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జరుగుతుంది అనుకో, వాళ్ళు మన కాకపోయినా సరే, మన కులస్తులు కాకపోయినా, మన మతస్థులు కాకపోయినా సరే, మన వాళ్ళు అయినప్పటికీ కూడా సత్యం అవతల పక్కన ఉందనుకో, అవతల పక్కనే మాట్లాడాలి. వారి పక్కన సత్యం ఉందనుకో, వారి పక్కనే మాట్లాడాలి. మన క్రైస్తవులు కదా అనుకుని సత్యాన్ని మనం అసచించేవారు కదా, మనవాడు కదా అనుకుని మనం అనకూడదు. ఆ తిట్టుకొని పర్వాలే, వాళ్ళు నీ పైన ఉమ్ము వేస్తే వేయని పర్వాలే, నీతో సహవాసం చేయకపోయినా పర్వాలే, కానీ నువ్వు మాత్రం సత్యాన్ని మాత్రమే మాట్లాడగలిగేవారుగా ఉండాలి. ఎందుకంటే కులస్తుల మధ్య గొడవ వచ్చినప్పుడు కూడా నువ్వు మావాడు కదా మాట్లాడకపోతే ఏమో అనుకుంటారు, కానీ ఆ సత్యాన్ని నువ్వు ప్రతిబింబించేవారిగా ఉండకూడదు. సత్యం ఏ విధంగా అయితే మనకు చూపించాడో దేవాతి దేవుడు, అట్టి సంఘంలో మనం జీవిస్తున్నప్పుడు సత్యమైన మార్గంలో మనం జీవిస్తే, ఇక్కడ సత్యముగా జీవిస్తే నిత్యం కూడా ఆయనతో మనం సహవాసం చేసేవారిగా, నిత్యం కూడా ఆయనతో మనం సహవాసం చేసేవారిగా ఉంటాం. ఎందుకంటే
ఆ సత్యమూర్తితో సంబంధం ఎలా పెంచుకోవాలంటే మనం మారు మనసు ద్వారా రక్షణ ద్వారా పొందుకొని ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మను పొందుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి సంబంధం ఏంటంటే అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా పెళ్లి లేనప్పుడు కొంత కొంత సార్లు బాప్తిస్మం ఇస్తారు. మారు మనసు లేకుండా బాప్తిస్మం ఇస్తా ఉంటారు కొన్ని కొన్ని చోట్ల. అలా బాప్తీసాలు ఇచ్చినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి సహవాసం మనం లేకుండా ఆత్మ సంబంధమైనటువంటి మనం చూడలేము. ఆయన ఆ కొత్త ఆత్మను మనం పొందుకోలేము. కొత్త ఆత్మను పొందుకోవాలంటే ఆయనతో సహవాసం చేస్తే, ఆయన అనుభవిస్తే, వాక్యాన్ని అనుసరిస్తే మనం కొత్త ఆత్మను పొందుకునేవారుగా ఈ లోకంలో ఉంటాం. ఎందుకంటే అంచె దినాల్లో, కడవ దినాల్లో మనం బహు భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం గనుక ఆయనతో సహవాసం చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మన బ్యాంకుల్లో కొన్ని కొన్ని సార్లు నోట్లు వస్తూ ఉంటాయి. డబ్బు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సార్లు దొంగ నోట్లు పెడతా ఉంటారు దాంట్లో. కట్టల్లో కూడా దొంగ నోట్లు కడుతూ ఉంటాయి. అది కూడా సేమ్ ఒరిజినల్ లాగానే ఉంటది. కానీ కొన్ని క్యాషియర్‌కి అంత మాట లెక్క పెడతా ఉంటాడు. లెక్క పెడతా ఉంటామంటే ఎక్కడో కొద్దిగా తేడా వస్తూ ఉంటది. ఆ విధంగా దొంగ నోట్లు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే పసిగడతారో కొన్ని కొన్ని వాక్యాలు మనం వింటున్నప్పుడు కూడా మనం అది కరెక్ట్ కాదా అని మనం తెలుసుకోవాలంటే మనం వాక్యాన్ని అనుసరించాలి. వాక్యాన్ని మనం చదివేవారిగా, మనం తెలుసుకునేవారిగా వాక్యం మన పరిశుద్ధ గ్రంథం మనకి మా మనకి దేవాది దేవుడు ఉంచాడు కనుక మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం మనం చదివేవారిగా ఉంటే ఆయన మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే మనం మనం గొర్రెలను ఏ విధంగా అయితే గుంపుగా ఒక గూడులో ఒక సేనలో ఒక గుంపులో ఉంచుతాడో దానికి ఏ విధంగా అయితే ఆ కాపరి భద్రంగా ఉంచుతాడో సంఘంలో ఉంటే మనం అందరం కూడా ఒక గుంపుగా ఒక సమాజంగా ఉంటే మనల్ని భద్రంగా ఆ దేవాతి దేవుడు శిరస్సుగా ఉన్నాడు కనుక మనల్ని కాపాడడానికి మనల్ని భద్రపరచడానికి ఈ కొద్దిపాటి జీవితంతో సహవాసం చేస్తుండగా మనము కొద్దిపాటి జీవితంలో మనం ఉంటుండగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారం కనుక నిత్యం కూడా ఆయనతో సహవాసం చేయడానికి ఆ దేవాది దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. మనమేమో ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మోసపోయే కాలంలో మనం ఇంకా జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మోసపోయే రోజుల్లో మనం ఉన్నాం. ఇంకా సజీవమైనటువంటి దేవుడితో మనం సహవాసం చేసుకోగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సజీవుడు కనుక మనం కూడా సజీవంగానే ఉన్నట్లయితే ఆయన మనతో సహవాసం చేయడానికి మన హృదయంలో రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక అట్టి మాదిరికరంగా మనం జీవించగలిగే వారిగా ఉండాలి. సిద్ధపాటును కలిగే వారిగా ఉండాలి. ఎందుకంటే సంఘం దేవుడు ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు ఇంకా వస్తాడని మనం అనుకుంటున్నామేమో సన్నిధిలో నిలబడి. కానీ ఆ దేవాతి దేవుడు ఎందుకు లేట్ చేస్తాడంటే తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడిగా వలె ఉన్నాడు ఈ లోకంలో. ఆ నిత్యత్వంలో పెండ్లి కుమారుడు వలె సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇక్కడ పెండ్లి కుమార్తె సిద్ధపాటు కలిగి లేదు. పెండ్లి వస్త్రాలు ఇంకా ధరించుకోలేదు. ఈ లోకంలో పెండ్లి వస్త్రాలు రక్షణ అనే వస్త్రాలు ఇంకా ధరించుకోలేదు. అందుకే ఇంకా ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే 10 మంది కన్యకలు, 5 కన్యకలు ఏ విధంగా అయితే సిద్ధపాటు లేక విడవబడ్డారో, విడబడినప్పుడు సంఘం కూడా ఆ విధంగా ఆయన రాకడలో ఇది సిద్ధపడకపోతే నీవు పెండ్లి వస్త్రము ధరించకపోతే నిన్ను విడిచిపెట్టేవారుగా ఉన్నావు. ఆ తర్వాత తలుపు వేసిన తర్వాత 5 కన్యలు విడబడిన తర్వాత వచ్చిన తర్వాత తలుపు కొడుతున్నారు. తండ్రి మమ్మల్ని పెండ్లి కుమారుడు మమ్మల్ని తలుపు తీ అన్నప్పుడు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అదేవిధంగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఆయనతో అనుభవించేవారుగా సిద్ధపాటు కలిగి మనం జీవించినట్లయితే ఆయనతో సహవాసం కలిగేవారిగా ఉంటే సంఘంతో సహవాసం కలిగేవారిగా ఉంటే సత్యాన్ని అనుసరించేవారిగా ఉంటే సంఘంలో ఒక మాదిరికరంగా నీవు ఉంటే నేను కూడా ఉపయోగపడితే సంఘానికి ఉపయోగపడితే ఆయనతో నీతో రావడానికి ఆయన రాకడలో సంఘాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పెండ్లి వస్త్రాలు ధరించుకున్న నీవు పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూసేవారిగా సత్యాన్ని మన జీవితాల్లో మన ఆలోచనలు మన తలంపుల్లో ఒక మాదిరికరంగా సత్యకరంగా ఉంటే ఆయన నీతో సహవాసం చేయడానికి నిత్యత్వంలో కూడా సహవాసం చేయడానికి ఆ దేవత దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఒక ద్రాక్ష గుత్తు వలె ఏ విధంగా అయితే ఉండాలో ద్రాక్ష గుత్తుల వలె ఒక గుంపు వలె ఒక సైన్యం వలె మనం ఈ లోకంలో ఈ సంఘంలో మనం నిలబట్టేవారుగా ఉంటే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఎందుకంటే ఎవరికైనా వస్తాయండి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కోరికలు ఎవరికైనా ఉంటాయి. కానీ మనం ఆత్మ సంబంధమైనటువంటి పెనుగులాట ఆత్మ సంబంధమైనటువంటి సహవాసం మనం కలిగేవారిగా జీవించేవారిగా ఉంటే ఆయన మనతో సహవాసం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ధనవంతుడైన వాడు ఒకడున్నాడు.
ధనవంతుడైన వాడు ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నేను యవనస్తుడు. యవనస్తుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నేను నిత్యత్వం పొందాలంటే, నిత్య జీవ రాజ్యంలో నేను చేరాలంటే ఏం చేయాలని అని ఆ దేవాతి దేవుడిని అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు నువ్వు 10 ఆజ్ఞలు పాటించమని దేవాతి దేవుడు మోషే ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించమని 10 ఆజ్ఞలు నువ్వు పాటించమని అన్నప్పుడు, నేను చిన్నప్పటి నుంచి కూడా పాటిస్తానని అంటే చిన్నప్పటి నుంచి కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు ఆ యవనస్తుడు. అంటే ఒకళ ఎవరితో వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధములు ఆడలేదు అని ఓ చిన్నప్పటి నుంచి కూడా ఆ సహవాసం కలిగి ఉన్నాడు. కానీ తనను కనుపరుచుకోవడానికి ఆ దేవాతి దగ్గరికి వచ్చి యవనస్తుడు నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను కదా! అంటే గర్వంగా అంటే ఆయన ముందే ఈయన గర్వపడుతున్నాడు యవనస్తుడు. గర్వపడుతున్నప్పుడు నువ్వు విడిచిపెట్టి అంటే నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్మన్నప్పుడు ఏ విధంగా అయితే ఇవ్వలేక ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడో ఆ యవనస్తుడు ఈరోజు మనం కూడా మనలో ఉన్న లోపాలను కూడా బయటపెట్టడానికి ఆ దేవాతి దేవుడు ఒక మాదిరికరంగా ఉన్నాడు కనుక మనం ఈ సత్యమైనటువంటి యొక్క సంఘములో మనల్ని మనం సరి చేసుకునేవారిగా ఈ సంఘంలో మనం ఒక మాదిరికరంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఒక సత్పురుషుడిగా ఒక స్త్రీగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు కనుక మనము ఆయనతో సహవాసం చేసినప్పుడు మనం సత్యం కలిగి సంఘములో ఒక బలమైనటువంటి పనిముట్టుగా సాధనంగా మనల్ని అందరం వాడబడాలని ఆయన ఆశిస్తున్నాడు కనుక సంఘం పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలని ఆయన ఆశిస్తున్నాడు కనుక రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు కనుక నిత్యం కూడా ఎందుకంటే ఈ లోకంలో అనీతిమంతులపైనను నీతిమంతులపైనను వర్షం కుమ్మరిస్తూ ఉంటాడు దేవాతి దేవుడు. అంటే ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, ఎందుకంటే అనీతిమంతులు ఆళ్ళో వీళ్ళని లేరు, ఎవరైనా సరే ఆయన బిడలమే, మనందరము కూడా ఆయన బిడలమే. వాళ్ళ ఏ మతం తీసుకుని ఏ కులం తీసుకుని అందరం కూడా ఒక కడుపు నుంచి వచ్చిన వారమే. అందరం కూడా ఒక అన్నదమ్ములు వారు అన్నదమ్ములు వారు. మన ఇంట్లో ఎవరైనా పాడైపోతారో మనకి ఇష్టం ఉంటుందండి? ఉండదు. ఎవరైనా కూడా నరకంలో నెట్టబడుతున్నారంటే మనకి బాధేస్తుంది. వాళ్ళు పాడైపోతున్నారు బాధేస్తుంది. వాళ్ళు పాడైపోతున్నారు, విడవబడుతున్నారని మనకు బాధ. ఆ బాధ నుండి ఆ యొక్క దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనం వాళ్ళతో సహవాసం చేసినప్పుడు, వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు సత్యాన్ని కలిగి మనం జీవించేవారిగా నడుచుకునేవారిగా ఉండాలి. ఎందుకంటే పొట్టి జక్కయ్య కూడా పొట్టి జక్కయ్య గారు కూడా ఏం చేస్తాడని ఆయన వృత్తి ఏంటండి? ట్యాక్స్ కలెక్టర్ కదండి. అంటే అప్పులిచ్చి వడ్డీలు తీసుకుంటూ ఉంటాడు. వడ్డీ వ్యాపారం కదండి. అదే డబ్బు ఇచ్చి వడ్డీ తీసుకుంటూ ఉంటాడు అంతే. ఎందుకంటే బహు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాడు. వడ్డీగా ధర్మ వడ్డీ ఇంకా ఉంటాయి కదా, వడ్డీకి వడ్డీ, పరమ వడ్డీ, ధర్మ వడ్డీ అవి ఉంటాయి కదా. ఆ విధంగా కలెక్షన్ ఏజెంట్ అన్నమాట. ఎందుకంటే అన్యాయంగా ప్రజల దగ్గర వడ్డీ తీసుకున్నటువంటి వ్యక్తి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మార్గం గుండా ఆ ఊరు గుండా ఆ దేవాది దేవుడు నడుస్తున్నప్పుడు ఆ ఆయన గురించి కొంతమంది తెలిసిన వారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నప్పుడు ఆయనతో ఈ లోకంలో ఎవరు కూడా ఆయనతో వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే చక్కయ్యతో సహవాసం చేయడానికి ఎవరు కూడా ఇష్టపడేవారు కాదు. వారు అన్యాయంగా ధనాన్ని పోషించేవాడు, వాడికి ప్రేమ లేదు. అన్యాయంగా వారి కుటుంబం జక్కయ్య కుటుంబమే బాగుపడాలనే వ్యక్తి జక్కయ్య గారు, పొట్టి జక్కయ్య గారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మార్గం గుండా వెళ్తుండగా, ఆ ఊరు గుండా వెళ్తుండగా ఆయన చేసే కార్యాలు ఈయన విన్నాడేమో తెలియదు కానీ వస్తున్నప్పుడు ఆ యొక్క మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఈయన సైజులో ఏంటి పొట్టివాడు కదండి. జక్కయ్య గారు పొట్టివాడైనప్పుడు ఆయన చూడడం అంత జనాంగంలో అంత జన సమూహంలో ఆయన చూడడం సాధ్యం కాదు కనుక ఆయన చూడాలని ఆశించి ఒక మేడి చెట్టు ఎక్కాడండి. ఆయన చూడాలని ఒక మేడి చెట్టు ఎక్కినప్పుడు ఆ యొక్క జన సమూహం గుండా ఆయన వచ్చినప్పుడు, ఆ మధ్యలో వచ్చినప్పుడు ఆ దేవాతి దేవుడు పైకి చూసి, జక్కయ్య త్వరగా కిందకి దిగిరా, నీ ఇంటికి నేడే రక్షణ వచ్చాను అన్నప్పుడు ఆ యొక్క మరి ఎక్కుతున్నాడో దిగుతున్నాడో తెలియదు కానీ, ఎలా దిగాడో తెలియదు కానీ చాలా కంగారుగా దిగి ఆ యొక్క జక్కయ్య దిగి ఆ యొక్క మార్గం గుండా ఆయన ఇంటికి వెళ్తుండగా, ఆ ఇంటికి రక్షణ వచ్చినప్పుడు వెళ్తుండగా ఆయన్ని వెళ్లకుండానే ఆ దేవాది దేవుడు అడుగు పెట్టక మునిపే ఆ ఇంట్లో అడుగు పెట్టక మునిపే ఆ యొక్క జక్కయ్య ఏవైతే అన్యాయంగా తీసుకున్నాడో అవన్నీ కూడా 1కి 4 వంతులు ఇచ్చేస్తానని ఆ యొక్క వాస్తంతడు కూడా ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకుని అన్యాయంగా ఇస్తా అంటున్నాడు. ఎందుకంటే ఎందుకు అంత ఆయన చూసినప్పటికీ ఆయన
అంత పశ్చాత్తాపడుతున్నాడంటే ఆ యొక్క దేవాతి దేవుడికి జక్కయ్య అని పేరు తెచ్చినప్పుడు పేరే తెలుసుకున్న దేవుడు ఆయన జీవితం తెలియదంటారా? ఆయన జీవితం తెలీదా? ఆయన జీవితాన్ని కూడా చదివున్నాడు గనుక, ఆయన జీవితాన్ని హృదయాంతరంగాలనేటువంటి మహాదేవుడు, మహాపుణ్యాత్ముని దేవాతి దేవుడు కనుక మనం కూడా మన పేరు పెట్టి పిలవబడిన మన హృదయాలు కూడా ఎరిగినటువంటి దేవుడు కనుక మనం విడిచిపెట్టవలసినవి, ఈ లోకంలో మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి ఆయనతో సంఘముతో సంబంధమైనటువంటి సంఘముతో మనం సహవాసం నిత్యం కూడా ఉండాలని, నిత్యత్వంలో మనందరం కూడా ఆయనతో సహవాసం చేసి ఆయనతో జీవించేవారిగా ఉండాలని, భౌతిక సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి సంబంధాలు, ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం పెనుగులాడకూడకుండా ఆత్మ సంబంధమైనటువంటి పెనుగులాటలో సత్యాన్ని మనం మా చూపించి సత్యాన్ని మనం అనుసరించి జీవించేవారిగా ఉంటే ఆయన మనతో మన సంఘముతో ఆ యొక్క పెండ్లి కుమార్తె విందులో మనల్ని ఉంచాలని ఆశిస్తున్నాడు కనుక ఆయనతో నిత్యం కూడా సహవాసం చేయాలని మనం ఆయన మన పట్ల ఆశిస్తున్నాడు కనుక అట్టి మాదిరికరంగా మనం జీవించేవారిగా ఉండాలి. ఈ దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ఆమె